అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజిని. నెల్లూరు నగరంలో 27వ రాష్ట్ర సిపిఎం మహాసభలు నిన్నటితో ముగిశాయి. అయితే ఈ సభలో కూడా రాష్ట్ర సిపిఎం నూతన కార్యదర్శిగా శ్రీనివాసరావుని కూడా ఎన్నుకోవడం జరిగింది. ముందుగా ఆయనకు కంగ్రాట్స్ చెప్తాం. సార్ నమస్తే. ముందు కంగ్రాచులేషన్. చెప్పండి, అంటే ఫస్ట్ అసలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విద్య, వైద్యము ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటిది ఒక వ్యాపారంగా మారింది. దాన్ని బ్రేక్ ఎలా చేయబోతుంది? ఇప్పుడు సంస్కరణల పేరుతోటి విద్యా వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయడంలో కార్పొరేట్ కంపెనీలు లాపడ్డాయి. మధ్యతరగతి కుటుంబాలు చితికిపోయినాయి. పేదవాళ్ళకి అసలు రెండు అందుబాటులో లేకుండా పోయినాయి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కనీసం గుండె జబ్బు ఇంకేదైనా పెద్ద ప్రమాదాలు జరిగితే ఆరోగ్యశ్రీ తోడుగా ఉంటుందనే ఇది ఉండేది. ఇప్పుడు అది కూడా వాళ్ళకి బకాయిలు చెల్లించకపోయేసరికి ఏ ఆసుపత్రి ఆరోగ్యశ్రీ అమలు చేయటం లేదు. ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పుడు ఆరోగ్యశ్రీని కూడా ఇన్సూరెన్స్ కంపెనీలకి అటాచ్ చేద్దామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదైతే ఇంకా ప్రమాదకరమైంది. అందువల్ల దీన్ని విద్యా వైద్యం అనేది ఇప్పుడు అమెరికా సైతం పెద్ద ధనిక పెట్టుబడిదారు ప్రభుత్వం అది 12వ తరగతి వరకు అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్, పిల్లల యొక్క చదువు బాధ్యత ప్రభుత్వం అక్కడ తీసుకుంది. హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇష్టం, ఆఫ్టర్ +2 తర్వాత వాళ్ళు ఇష్టం. కానీ ఇక్కడ 0 నుంచి అంటే యూకేజీ ఎల్కేజీ నుంచి పెట్టుబడులు. ఒక అబ్బాయి భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటే వాళ్ళని బిడ్డ కనాల వద్దని ప్లానింగ్ చేసుకోవడానికి డబ్బులు సేవ్ చేసుకుని పిల్లల్ని కనే పరిస్థితి మన దగ్గర అంత అభద్రతా భావం ఉన్నది. ప్రభుత్వం బాధ్యత. అట్లాగే ఇప్పుడు బ్రిటన్ లాంటి దేశాల్లో వైద్యం ఫ్రీ, ఫ్రీ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఫ్రీ. మరి మన దేశంలో ఖరీదైపోయింది. ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇన్సూరెన్స్ ఖరీదైన వ్యవస్థ అది వైద్యం సంబంధించి. కానీ అక్కడైనా కనీసం ఇన్సూరెన్స్ కంపెనీలు ఎంతో కొంత వైద్యం గ్యారెంటీ ఉంది. ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు 90% మింగేస్తున్నారు. 10% వాళ్ళకి మన పేషెంట్లకి తిరిగి ఇస్తున్నారు. అందుకని రెంటిని కూడా ప్రక్షాళన చేసి సంస్కరించి ప్రభుత్వ విద్యా వైద్యాన్ని, నాణ్యమైనటువంటి విద్యా వైద్యాన్ని అందరికీ అందించడానికి మన ప్రణాళికలు అదనపు నిధులు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అదనపు నిధులు కేటాయించాలి. సార్ 2019లో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్, అంటే అతను కమ్యూనిస్టు అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తిగా రాజకీయాలకు రావడం జరిగింది. అతన్ని ఆ భావాలు గల అదే పేద ప్రజలకు అండగా నిలుస్తాడని అప్పట్లో సిపిఎం సిపిఐ కూడా కలవడం జరిగింది. తర్వాత ఇప్పుడు చూస్తే రంగు మారింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఓసరి వెల్లులో రంగు మార్చడం సహజం. 2014కు ముందు జనసేన పెట్టి ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఉద్యమం అందుకునేసరికి దాంట్లో నుంచి బయటకు వచ్చి ఇది పాసిపోయిన లడ్డని బీజేపీని చెప్పి తెలుగుదేశంతో కూడా తెగదింపులు చేసుకుని 2019 ఎన్నికల్లో వామపక్షాలతో కలిశాడు. ఆ ఎన్నికలు అయిపోయినా లేదు, అసలు మరుసటి రోజే అడ్రస్ లేకుండా పోయి అమెరికా పోయి అక్కడ రహస్యంగా అక్కడ ఆర్ఎస్ఎస్ నాయకులను కలిసి ఒప్పందం చేసుకుని ఇక్కడికి వచ్చినప్పుడు బాండి మార్చేశాడు. మొన్న ఏడాది యువతల రోడ్ మ్యాప్ అని ఆర్ఎస్ఎస్ వాళ్ళతో బీజేపీతో మాట్లాడి రోడ్ మ్యాప్ వాళ్ళు ఇచ్చారు. ఆ రోడ్ మ్యాప్ అమలు జరుపుతున్నానని చెప్పి ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి భాగస్వామి అయ్యి ఆర్ఎస్ఎస్ను మించినటువంటి భావజాలం, మతోన్మాద భావజాలను ఆయన ప్రచారం చేస్తున్నాడు. అందువల్ల ఇప్పుడు అదేదో అంటారు కదా, 6 నెలలు సావాసం చేసి వాళ్ళు వీరు అవుతారు అన్నట్టుగా ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి. అందుకని అది పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కూడా మేలు చేసేది కాదు. అది తేరా పోయి మొత్తాన్ని తీసుకుపోయి బీజేపీలో కలిపేదానికి తోడ్పడేటువంటి వైఖరి, వాళ్ళ ఉనికి కూడా కోల్పోతారు. అందుకని లౌకిక పార్టీగా తాము ఉండటం లేదనేది జనసేన తెలుసుకోవాలి. అంటే ఫస్ట్ రావడం కుల మతాలు లేవని చెప్పాడు. ఇప్పుడు సనాతన ధర్మం అని వేషధరంగా కూడా మారింది. దాన్ని ఎలా చూస్తారు? సనాతన ధర్మం అనే దానికి నిర్వచనం ఆయన చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే సనాతనలో ధర్మం అంటే మతం అనే అర్థంలోనే సనాతన మతం అంటే ఇప్పుడు మతం పనికిరాదు. సనాతన మతం, సనాతన ధర్మం పేరుతో వివేకానందుడు కూడా చెప్పాడు. వివేకానందుడు ఏం చెప్పాడంటే ఈ హిందూ మతంలో కులతత్వం ఉన్నంత వరకు హిందూ మతాన్ని విముక్తి లేదన్నాడు. మనిషిని మనిషిగా గౌరవించలేని మనిషి మతం పనికిమాలిన మతం అని చెప్పని వివేకానందుడు చెప్పాడు. మానవ సేవే మాధవ సేవ అన్నాడు ఆయనే. అది ఫ్రెంచ్ సమానత్వం, సహోదర భావం, స్వేచ్ఛ అని ఫ్రెంచ్ విప్లవ నినాదాలు ప్రభావం వివేకానంద మీద బాగా ఉంది. ఇప్పుడు ఆ వివేకానందుని కూడా మతోన్మాదిగా మార్చేస్తున్నారు. ఇప్పుడు ఈయన వచ్చే సనాతన ధర్మం అంటే దానికి ఒక నిర్దిష్టమైన బుక్ ఏమి లేదు. సనాతన ధర్మం అనే దాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రచారం చేసేది కుల వ్యవస్థని
పునరుద్ధరించడం. అంటే కుల వ్యవస్థ చాలా పవిత్రమైంది, దేవుడే సృష్టించాడు దాన్ని, ఆయన భగవద్గీతలో చెప్పాడు కుల వర్ణ వ్యవస్థను తానే సృష్టించారని, కాబట్టి అది పవిత్రమైందని, దానికి పవిత్రతని ఆడవాళ్ళు ఎలా ఉండాలి అనే దాని మీద అణిగి మినుగొండాలి. పుట్టినప్పుడు తల్లిదండ్రులకి, తర్వాత భర్తకి, తర్వాత ఆ రకంగా అణిగి మినుగొండాలి. మరి మహిళలు, ఎస్సీ ఎస్టీలు, శూద్రులు అత్యధిక భాగం అణిచివేసిన తర్వాత హిందూ మతానికి అర్థమే ఉందని చెప్పి, అందుకని సనాతన ధర్మం పేరుతో కుల వ్యవస్థను పునరుద్ధరించడం, మహిళల్ని అణిచివేయటం అనేది చాలా దుర్మార్గమైంది. అందుకని అది ఆ రకమైనది కాదు. మన ధర్మంలో, మన సనాతన వ్యవస్థలో బౌద్ధం ఉంది, అభ్యుదయ విలువలు ఉన్నాయి, రామానుజాచార్య లాంటి వాళ్ళు ఉన్నారు, పోతులూరు వీరబ్రహ్మ లాంటి వాళ్ళు ఉన్నారు, అన్నమయ్య లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కుల వ్యవస్థను వ్యతిరేకించారు, స్త్రీలకి స్వాతంత్రం కావాలని కోరారు. అది కూడా మన సనాతన ధర్మం. మరి ఏది మేము చెప్పుకునే సనాతన సాంప్రదాయాల సంస్కృతి వేరు, ఆయన చెప్పేటువంటి సనాతన ధర్మం వేరు. సార్, అదేవిధంగా 40 ఏళ్ల కిందట 13వ మహాసభ జరిగింది. అప్పటికంటే నిన్న మొన్న జరిగిన 27వ మహాసభ నెల్లూరు మొత్తం వెరిపెక్కింది. కిలోమీటర్ల వరకు కామ్రేడ్స్ కదం తొక్కారు. అంటే ఏంటి అప్పటికి ఇప్పటికి? అంటే ఆ రోజు కూడా ఎమర్జెన్సీ తర్వాత ఒక పెద్ద వెల్లువ, ప్రజాస్వామ్య ఉద్యమం వెల్లువ వచ్చింది. ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీల్లో అంటే మావోయిస్టులు వాళ్ళేమో రహస్యంగా ఉన్నారు, అనేక మందిని ఎన్కౌంటర్లో అప్పుడు సిపిఐ సిపిఎం వేరువేరుగా ఉన్నాయి. సిపిఐ ఏమో ఎమర్జెన్సీని బలపరిచి కాంగ్రెస్తో ఉంది. ఆ రోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి కమ్యూనిస్ట్ సిపిఎం ముందుకు వచ్చింది. అప్పటిదాకా సిపిఎం అనేది ఒక కమ్యూనిస్ట్ పార్టీ అని కూడా గుర్తించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ఎమర్జెన్సీ తర్వాత నెల్లూరు మహాసభ నాటికి సిపిఎం ఎవాల్వ్ అవుతున్న పార్టీ ఉంది దేశంలో జాతీయ రాజకీయాల్లో. ఈరోజు వామపక్ష పార్టీలో ఒక అగ్రగామి పార్టీగా ఉంటూ ఈ మధ్యకాలంలో గత 10 ఏళ్లలో దెబ్బతిని బలహీనపడిన స్థితి ఉంది. ఈ స్థితి నుంచి కోలుకోవడానికి ఇప్పుడు నెల్లూరు ఉద్యమం, నిన్న జరిగినటువంటి మహాసభ ప్రదర్శన కూడా తోడ్పడతాయి. చివరిగా సార్, మామూలుగా ఏంటంటే సారా ఉద్యమానికి పురిటిగడ్డ నెల్లూరు జిల్లా. అలాంటి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడ ఏ పల్లెకి వెళ్ళినా బెల్ షాపులు, సారా మద్యం ఏరులై పారుతుంది. దీన్ని మీరు ఏమైనా ప్రణాళిక రూపొందించి మళ్ళీ తిరిగి ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు? ఈ మహిళా ఉద్యమానికి, సారా వ్యతిరేక పోరాటానికి వెన్నుపోటేది. మళ్ళీ తిరిగి సారాని ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరుగా మారుస్తున్నారు. ఎందుకు? ఇక్కడుండే ఆదాయ వనరులన్నీ కేంద్రం లాక్కొని వెళ్ళిపోయింది జిఎస్టీ పేరుతో. అన్నీ వాళ్ళు ఎప్పుడైతే లాక్కుపోయారో వీళ్ళు సారాని, లేకపోతే మైనింగ్, ఇసుక ఇలాంటి వాటి మీద ఇప్పుడు పడి, ఈ రెండే ఇప్పుడు ప్రధానమైంది, ఇసుక మద్యం, ఈ రెండు. అందుకని ఆదాయ వనరుగా మారకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనుకున్నప్పుడు దాని మీద ఖచ్చితంగా నియంత్రణ ఉండాలనేది మా అభిప్రాయం. నియంత్రణ పెడితే తాగేవాళ్ళు బార్లకు పోయో లేకపోతే ఇంకో చోట పోతారు. పూర్తి మద్య నిషేధం పెట్టి ఎన్టీ రామారావు పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి ఎత్తేసారు. మళ్ళీ ఆయనే నేను పూర్తి నిషేధం అన్నాడు, జగన్మోహన్ రెడ్డి పూర్తి నిషేధం అన్నారు. ఇద్దరు ఫెయిల్ అయ్యారు పూర్తి నిషేధం పెట్టడంలో. నిషేధం అమలు జరగాలంటే ముందు నియంత్రణ జరగాలి. నియంత్రణ కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. మేము దానికోసం రాబోయే రోజుల్లో పోరాడతాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. సారా ఉద్యమం పురిటిగడ్డైన నెల్లూరు జిల్లాలో మద్యం ప్రజెంట్ ఏరులై పారుతుంది. దీన్ని అరికట్టేందుకు కూడా తమ వంతు కృషి చేస్తామని కూడా శ్రీనివాసరావు వీడియోతో ప్రదీప్తో టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.